మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, మీరు ఏ పనిలో ఉన్నా కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. గమనించండి, ప్రభు చెప్పి ఉన్నారు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు బదులుగా ఏమి ఇయ్యగలడని ప్రభు అడుగుచూ ఉన్నాడు. అవును ప్రియులరా, ఈ లోకంలో మానవులమైన మనము సర్వాన్ని కలిగి ఉండి, అనగా విస్తారమైన ఐశ్వర్యము, ఆస్తి, అంతస్తులు, ధనఘనతలు, ఉన్నతమైన పదవులు కలిగి ఉండి చివరకు ఆ వ్యక్తిలో ప్రాణము లేనట్లయితే సమస్తము వ్యర్థమే. అదే విధముగా మానవుడు తన ప్రాణమునకు బదులుగా ఇది తీసుకోమని చెప్పలేడు. మానవుడు తన ప్రాణానికి ఎంత ఖరీదని చెప్పలేడు. నిజమే ప్రియులరా, ఈ లోకములో ఖరీదు లేనిది కేవలం మానవుని యొక్క ప్రాణము మాత్రమే. ప్రభు అడుగుచూ ఉన్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడని ప్రభు అడుగుచూ ఉన్నాడు. అవును ప్రియులరా, ఈ లోకంలో సర్వాన్ని కలిగి ఉండి చివరికి ఆ వ్యక్తికి రక్షణ లేనట్లయితే సమస్తము వ్యర్థమని దేవుడు ఆధ్యాత్మికంగా తెలియజేస్తూ ఉన్నాడు. అవును ప్రియులరా, మన ఈ లోకాన్ని విడిచిపెట్టిన పిమ్మట దేవుని రాజ్యములోనికి చేరకుండా ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క నిత్య జీవాన్ని అనుభవించకుండా మన నిత్య నరకాగ్నికి వెళ్ళినట్లయితే సమస్తము వ్యర్థమని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇందును బట్టి ప్రియులరా, సర్వ మానవాళిని వెదక రక్షించుట నిమిత్తమై దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారు నరవతారిగా ఈ లోకంలోనికి దిగవచ్చి నా పాప శాపాలు పరిహరించుట నిమిత్తమై ఆయన శిలువ మ్రాను పైన ఘోరమైన శ్రమలను పొంది నిలువెల్లా గాయపరచబడి తన దైవ పరిశుద్ధ రక్తమును నీ కొరకై నా కొరకై దారులుగా ఒలికించి ఆయన శాపగ్రహిగా శిలువలో మరణించారు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి, యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపముల నుంచి విడిపించి పవిత్రులుగా నిర్దోషులుగా చేస్తూ ఉన్నది. ఇట్టి ప్రభు అని యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునికి అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మ పరులైనను యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులరా, సిద్ధపడండి, ప్రభు చెంతకు చేరండి. ప్రభునందు సర్వ మానవాళికి అనుగ్రహింపరిచిన పాప క్షమాపణను అంగీకరించి ప్రభునందు పునరుద్ధానమును పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని సదా ఆయనతో జీవించాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రాంతం క్షేమం కొరకు ప్రార్థన